హాయ్ అండి. వెల్కమ్ టు అవేయిన్ఫో. చాలా మంది అయితే ఇందిరా మైండ్ల కోసం అడుగుతున్నారు. అన్న, మరి ఈ పేర్ల దగ్గర రెడ్ సిగ్నల్ వస్తుంది ఎందుకు? మరి మాకు ఇల్లు రాదా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే వివరాలకు వెళ్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా ఇందిరా మైండ్లకు సంబంధించి మనకైతే టైం అయితే లేదు కాబట్టి ఇంకా ఎవరైతే ఈ ఇందిరా మైండ్ అప్లికేషన్ చేసుకోలేదో దీనికి సంబంధించిన సర్వే అధికారులకు మీరు కలిసి మీ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వాళ్ళకి అయితే ఇవ్వండి. దాని ద్వారా మీ అప్లికేషన్ అయితే ఆన్లైన్ చేస్తారో తర్వాత అయితే మీకు ఇల్లు అయితే వస్తుంది. ఇక మీరు పేర్ల దగ్గర ఎందుకు రెడ్ సిగ్నల్ వస్తుంది అనేది వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా ఎవరైతే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ అలాగే ఈ స్కీమ్స్ ఎవరైతే లబ్ధి పొందారో వీరికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ యాప్లో యాప్లో గత గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంచిన లిస్ట్ అలాగే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న లిస్ట్ మొత్తం ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన ద్వారా ఈ ఇందిరమ్మ తీసుకొచ్చింది కాబట్టి ఈ ఇందిరమ్మ యాప్ ఏదైతే తీసుకొచ్చారో దాంట్లో ఈ పూర్తి వివరాలు అనేది డాటా అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ ఇందిరమ్మ ఎవరైతే సర్వే చేస్తున్నారో అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఈ వీళ్ళ ఎవరైతే భర్తీ పొందారో వాళ్ళ ఇంటికి సంబంధించి డీటెయిల్స్ కొట్టగానే ఈ రెడ్ సిగ్నల్ వస్తుంది. అయితే వీరికైతే ఇందిరమ్మ ఇల్లు రావడానికి ఎవరైతే అప్లై చేసుకోలేదో మనం తొందరగా అప్లై చేసుకోండి, టైం లేదు కాబట్టి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ చేయండి. ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి జనవరి సెకండ్ వీక్ లో ఫైనల్ లిస్ట్ అనేది రాబోతుంది. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇందిరమ్మ అనే హైలైట్స్ ఒక్కొక్కటి. ఇదండి ప్రజెంట్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ట్రెండ్ సిగ్నల్స్ సంబంధించి